మన అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన డే అయితే వచ్చేసింది. మన ఇంటి దగ్గర నుండి అదే తెలంగాణ నుండి అరౌండ్ 2500 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ ఎన్నో ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఫైనల్గా ది హార్ట్ ఆఫ్ లడాక్ అయినటువంటి లేక్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు ఈ వీడియోలో లేలో మనం ఏ ప్లేసెస్ చూడొచ్చో మీకు చూపిస్తా. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతానికి ఇది వచ్చేసి మన లడాక్ రైల్లో డే 17. ఫైనల్గా మనం లేక్ అయితే రీచ్ అయిపోయినాం. లేక్ రీచ్ అయిపోయి ఈ బ్యూటిఫుల్ హోమ్ స్టేలో అయితే స్టే చేస్తున్నాం. అండ్ ఈ హోమ్ స్టే నేమ్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూస్తారు కదా, ఇక్కడైతే స్టే చేస్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రైస్ మాకు కొంచెం ఎక్కువనే పడ్డది. నేను నైట్ నుండి వాళ్ళ మార్నింగ్ 9:30 వరకు జస్ట్ ఈ టైంకే 1500 అయితే ఛార్జ్ చేశారు. కాకపోతే ప్లెంటీ ఆఫ్ ప్లేస్ అండ్ మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు మేమైతే లేలో కొంచెం అయితే ఉండాలి కదా. మనం లడాక్ రైడ్ చేస్తున్నామంటే లేలో అట్లీస్ట్ 1 or 2 డేస్ అయితే పక్కా మన బాడీకి రెస్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకనంటే ఈ హైట్లో మన బాడీ అడ్జస్ట్ కానికి టైం పడుతుంది కదా. సో అందుకే 1 or 2 డేస్ వచ్చేసి మనం లేలో అయితే స్టే చేయాలి. అండ్ లేలో స్టే చేసినప్పుడు కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. లేలోనే స్టే చేస్తాం. అండ్ ఇవాళ మేము లేలో లోకల్లో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇన్ని రోజులు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ ఇవాళ షాప్స్ అవన్నీ ఓపెన్ చేసారంట. మేము పర్మిట్ కూడా అవి చేసేసినాం ఆన్లైన్లోనే, అంటే ప్రోవాల్ చేసి ఇచ్చేసారు. సో ఇప్పుడైతే లేని ఎక్స్ప్లోర్ చేయడానికి పోదాం. లెట్స్ గో. ఒకసారి ప్రాపర్టీ చూపిస్తా బయట నుంచి చూడండి. మేము స్టే చేస్తున్న ప్లేస్లో వచ్చేసి ఇక్కడ ఒక యాపిల్ ట్రీ కూడా ఉంది చూడండి. యాపిల్స్ ఆల్రెడీ పైల్గం పోయినప్పుడు మీకు యాపిల్స్ చూపిస్తున్నాయి కదా, సో ఇది యాపిల్ ట్రీ. అండ్ ఇవాళ వచ్చేసి మనము కలిసి 4 members రైడ్ చేస్తున్నాం కదా. సో ఇవాళ అయితే ఈ బ్రో బైక్ ఇక్కడనే, నా బైక్ ఇక్కడనే పెట్టేసి సో ఈ బైక్ మీద అయితే వెళ్తున్నాం లేన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మేము ఉంటున్న గుర్జు గార్డెన్ నుండి బ్యాక్ సైడే మనకి శాంతి స్తూప ఉంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం. లాస్ట్ 10 days నుండి లడాక్లో గొడవలు కావడం వల్ల చాలా వరకు ప్లేసెస్ అయితే క్లోజ్లో ఉన్నాయి. బట్ ఇవాళ నుండి కొన్ని ప్లేసెస్ అయితే ఓపెన్ అయినాయి అంట. సో అందుకే మేము లడాక్లో ఓపెన్ ఉన్న ప్లేసెస్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లే సిటీలో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇక్కడ శాంతి స్తూప అని ఒకటి ఉంటుంది. సో అక్కడికైతే వచ్చేసినాము. వచ్చేటప్పుడు వ్యూస్ అయితే చూసారు కదా. శాంతి స్తూప అయితే అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్దాము. దీనికి కొంచెం టికెట్ కూడా ఉంటుందంట. టికెట్ ఎంత అయిందని చెప్పి అక్కడికి వెళ్ళి మనము ఇంకా మీకు లోపల కనుక చూపిస్తా. లెట్స్ గో. గైస్, ఇది వచ్చేసి శాంతి స్తూపకి ఎంట్రన్స్. సో లోపలికైతే ఎంటర్ అయిపోదాం. అండ్ ఇక్కడ ఏముందంటే per person 30 rupees టికెట్, ఓన్లీ క్యాష్ అంట. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. అండ్ గైస్, శాంతి స్తూప దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ per person 30 rupees ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ఇది మొత్తం ఇక్కడ డ్రోన్ ఎగరేయడం అవంటి ప్రొహిబిటెడ్ అంట. సో అందుకే మీకైతే డ్రోన్ షాట్స్ లేవు. మిగతా ప్లేసెస్లో పాసిబుల్ అయితే డ్రోన్ షాట్స్ పెడతా. శాంతి స్తూప చాలా హైట్లో ఉండడం వల్ల మనకి లే యొక్క కంప్లీట్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎటు సైడ్ చూసినా సరౌండింగ్స్ మొత్తం మౌంటైన్స్తో అయితే నిండిపోయినాయి. అండ్ దాని మధ్యలో ది బ్యూటిఫుల్ లే సిటీ అయితే ఉంది. అండ్ ఇంకొక అట్రాక్షన్ వచ్చేసి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కూడా. మాకు శాంతి స్తూప నుండి కొంచెం దూరంలో ఒక రేసింగ్ ట్రాక్ అయితే కనిపించింది. సో ఆ ట్రాక్ ఏంటి అని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆ రేసింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకైతే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలిసినాయి. మీరు కూడా చూడండి. So the cafe is ये जो आपको दिख रहा है open space and the track, so it is in international standard track of around 1.5 kilometers in length and it is around 6 meters wide. Okay. So it has some enormous jumps and whoop section, and there's a lot of berms. So all the berms and the whoops, they're all been made as per international standards. So we are planning to invite riders across our country and across the world to here in Ladakh, so they can train, or so we'll also be having a lot of racing events. So we had this Royal Enfield Himalayan, a huge event for 3 days. You could see all the banners and all. So but due to the current situation in Ladakh, so the event got cancelled. So I'll show you. So all these bikes were for that event. By Himalayan for us, so that you could, there were a lot of training sessions and there was this experience ride. So those things were planned across the event. So but unfortunately because of the current situation in Ladakh, so things got cancelled. So I think maybe
within a day or two, so these bikes will go back to their destination, and I think maybe next year they will come with a bigger event. Yeah. ఇక్కడ చూపించిన కదా మోటో ఎండోరా పార్క్ అని చెప్పి, ఇది వరల్డ్స్ హైయెస్ట్ రేసింగ్ ట్రాక్ అంట. ఇది వచ్చేసి ఇక్కడ మన లడాఖ్లో శాంతి స్తూప దగ్గర ఉంది. వస్తున్న దారిలో చూసినాం అయితే మీకు చూపించిన. అండ్ గైస్ అక్కడ అది రేసింగ్ ట్రాక్ ఉంది కదా, అక్కడ నుండి మనం కొంచెం ముందుకైతే వచ్చినాం. ముందుకు వచ్చిన తర్వాత మాకు శాంతి స్తూప నుండి ఈ బుద్ధ స్టాచ్యూ అయితే కనిపించింది. ఇది ఎట్లా రావాలని అడుక్కుంటూ ఇక్కడికైతే వచ్చినాం. ఇది గోంపా బుద్ధ స్టాచ్యూ, విలేజ్ పేరుని గోంపా అంటారు కావచ్చు, మేబీ నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇక్కడ బుద్ధ స్టాచ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, కాకపోతే మనకి ఫోటోలు తీయడానికి లేదు, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో మేబీ చూద్దాము ఒకసారి. మొత్తం సరౌండింగ్స్ చూడండి, మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్సే. లేలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, అసలు క్రౌడే లేదు. ఇప్పుడు మెయిన్ మనకి లడాక్ సర్క్యూట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు లేలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు లడాక్ ఇదే లాస్ట్ బ్యాచ్, ఇంకా మ్యాక్స్ ఇంకా ఎక్కువ రారు, అందుకే ఇక్కడ క్రౌడ్ అయితే తక్కువ ఉంది. సో గైస్ ఇప్పుడైతే మేము శాంతి స్తూప అట్లనే ఆ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళొచ్చినాము. వచ్చేసిన తర్వాత లే మార్కెట్లో అన్నీ ఓపెన్ లేవు, సో కొన్ని ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తారు. అవైనా షాప్స్ రీసెంట్గా ఓపెన్ చేస్తారంట. సో ఒక రెస్టారెంట్లో తినడానికి వచ్చినాం. సేపు మన సౌత్ ఇండియన్ థాలీ అయితే దొరికింది లక్కీగా. ఇది తినేసి నెక్స్ట్ మళ్ళీ మనం మిగతా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఒకసారి ఎట్లుందో చెప్తారు చూడండి. బస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం కంప్లీట్గా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం కదా మల్టిపుల్ స్టేట్స్. సో జమ్మూ కాశ్మీర్లో మనకి సేమ్ మన సైడ్ లాగానే రైస్ అయితే ప్లెంటీ ఆఫ్ రైస్ అయితే అవైలబుల్గా ఉంది కంపేర్ టు మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ అని. సో ఒక రైస్ కర్రీస్ అన్నీ టేస్ట్ బాగానే ఉన్నాయి. రైస్ ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా యూనిక్ రెస్టారెంట్ అని చెప్పి, ఇక్కడైతే మనం లంచ్ చేసేసినాం. అండ్ వెనుక షాప్స్ చూసుకోవచ్చు, ఇదంతా లే మార్కెటే, కొన్ని ఓపెన్ ఉన్నాయి కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ముందుకు పోయి మీకు మిగతా ఏం ఓపెన్ ఉన్నాయి, సో ఏమేమి దొరుకుతాయి లే మార్కెట్లో చూపిస్తా. సో దీని తర్వాత మనకి టైం ఉంటే లే ప్యాలెస్కి వెళ్దాం, లేకపోతే లేదు. లెట్స్ గో, లోపలికి పోయి అయితే చూద్దాము. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ ఇంకా లక్కీలు చెప్పాలంటే ఇంకా కొన్ని రోజులు బ్యాక్ అయితే ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే ఫుడ్ రెస్టారెంట్స్ కూడా ఏమో ఓపెన్ లేవంట. కాకపోతే మేము వచ్చిన టైంకి అట్లీస్ట్ 6 o'clock వరకైనా ఓపెన్ ఉన్నాయి. సో చూద్దాం ముందుకెళ్ళి. గైస్ కంప్లీట్ లే మెయిన్ మార్కెట్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం ఒక డిఫరెంట్ ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో టిబేటియన్ కంట్రీకి వెళ్ళినాం అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. చాలా టిబేటిక్ కల్చర్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మార్కెట్ అయితే కంప్లీట్గా సరౌండింగ్స్తోని చాలా కలర్ఫుల్గా చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనము క్లాత్స్ నుండి యాక్సెసరీస్, హ్యాండ్లూమ్స్, మెడిటేషన్ ఐటమ్స్, స్టిక్కర్స్, రైడింగ్ రిలేటెడ్వి చాలా అయితే పర్చేజ్ చేయొచ్చు. సో మీరు రైడ్ చేయకపోయినా కానీ మీ దగ్గర టైం ఉన్నప్పుడు లేలో మార్కెట్ని, లే సిటీని విజిట్ చేయండి. లేలో మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. బట్ వెరీ కలర్ఫుల్ మార్కెట్ అండ్ చూడనీకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గాయస్. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, ప్యాంగాంగ్ ఫ్రోజన్ లేక్ మ్యారథాన్ 2026 అంట. సో 24-25 ఫిబ్రవరి 2026లో ప్యాంగాంగ్లో ఫ్రోజన్ అయి ఉంటుంది కదా, అక్కడ మ్యారథాన్ జరుగుతుందంట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం చూస్తుందంతా లే మెయిన్ మార్కెట్. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి. సో చూడండి, సో ఇక్కడ వైబే అలాగ ఉంటుంది. కాకపోతే ఆఫ్టర్ 6 o'clock ఇవన్నీ మూసేస్తారేమో ఇవాళ. సో అందుకే ఇప్పుడు వచ్చేసినాం మేము. సో ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే చూద్దాము. అండ్ ఇది మెయిన్ లే మార్కెట్ కదా. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ జావా మసీద్ చూడండి ఒకసారి. మనకి లే మార్కెట్లో ఇలాంటి చాలా షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవి నొమాడిక్ డ్రెస్సెస్ అని ఈ మధ్యలో ఫేమస్ అయిపోతున్నాయి. సో బాగా చేసుకుంటే కదా నొమాడిక్ డ్రెస్సెస్. సో ఇలా ఉంటాయి. సో ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మన షాపింగ్ చేయడానికి అదన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ऐसे बंगाली मतलब वो भी ये हो सकते हैं जे कैसे दोस्त बने हम लोग. या इंट्रोड्यूस इन लास्ट वीडियो. एक्चुअली हम लोग रास्ते में मिले, मैं सोलो राइड कर रहा था. సో ఇక్కడ చూడండి టీ షర్ట్స్ అన్ని సో బాగున్నాయి, ప్రింటెడ్, నార్మల్ ప్రింటెడ్ కాకుండా. कितना बोला आपका 750 होगा. ना 700 ना पूरा नहीं ये कसम से नहीं होगा. बस आपने उसको సోవర్నర్ షాప్ అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడ మనకి చాలా ఉంటాయి చూడండి. సో ఇట్లా చాలా షాప్స్, బుద్ధ రిలేటెడ్ స్టాచ్యూస్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇందులో వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. वो अच्छे है ना भाई. डिफिकल्ट रोड्स often lead to beautiful destinations Ladakh. mo pura steam jo gera mo science ra to mo dentist dam ra mo chigi mela ra इसका नाम क्या है?
Meditation ball. మెడిటేషన్ బాల్. Handmade. It's not machine made. ఇన్ గైస్ మనకి లేలో ఇంకా చూడనీకి 2 more ప్లేసెస్ అయితే ఉన్నాయి. లైక్ లే ప్యాలెస్ అండ్ గోంపా. ఇవైతే ఇప్పుడు ఎంట్రీ అయితే క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ మీకు చెప్పేసిన కదా 6 o'clockకే మనకైతే అన్నీ క్లోజ్ అని. సో ఆల్మోస్ట్ అందరూ ప్యాకప్ కూడా చేసుకుంటారు. సో మీరు వచ్చినప్పుడు లే ప్యాలెస్ అండ్ గోంపా కూడా విజిట్ చేయండి. ఇప్పుడైతే ఏరియల్ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. గైస్ మార్నింగ్ అయితే హోటల్ బయట నుండి చూపించిన కదా. ఇప్పుడు ఒకసారి రూమ్ చూడండి. ఇది వచ్చేసి మనకి 1500 రూపీస్ అయితే పడ్డది. 2 members ఉండొచ్చు, డబుల్ బెడ్. చాలా ప్లెంటీ, చాలా పెద్దగా ఉంది రూమ్ కూడా. ఒకసారి అయితే ఇది చూడండి. ఇలా మనము ఏమైనా పెట్టుకోవచ్చు. టీవీ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైఫై ఉంది. బట్ లేలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వైఫై వస్తలేదు. ఒకసారి వాష్రూమ్ అయితే చూసుకోండి. దిస్ హౌ బిగ్ ఈజ్ వాష్రూమ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లేలో ఇప్పుడు మాత్రం చలి మామూలుగా పెడతలేదు. సో మేము లే మార్కెట్ నుండి వచ్చేసినాం కదా. ఆ తర్వాత లే ప్యాలెస్ వేరే ఇంకో మానిస్ట్రీకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వెళ్ళలేదు, ఎందుకంటే టైం లేకుండే. 6కి అన్ని క్లోజ్. సో అది కూడా ముందే ఇంకా క్లోజ్ అవుతుందేమో అని చెప్పి వెళ్ళలేదు. మార్కెట్లోనే టైం అయితే పట్టింది, చూసిరు కదా. అండ్ ఇప్పుడు ఫైనల్గా వీ నీడ్ టు హ్యావ్ ఫుడ్. సో ఇక్కడైతే మనం రైస్, ఎగ్ కర్రీ చెప్పినాం హోటల్లోనే. లెట్స్ హ్యావ్ ఇట్. సో గైస్ ఇవాళ అయితే మనం హోమ్ స్టేలో ఎగ్ కర్రీ అండ్ రైస్ అయితే చెప్పుకున్నాము. టేస్ట్ చేసి చెప్తాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫుడ్ తినేసి కొంచెం వర్క్ అయితే ఉంది, ఆ వర్క్ చేసుకున్నాం. అండ్ రేపు అయితే మనం మెయిన్ లడాక్ సర్క్యూట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ మనం ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా అసలైన వీడియోస్ నెక్స్ట్ నుండి వస్తాయి. ఫాలో చేస్తామని. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.